సిరిపురం అనే గ్రామంలో ఉదయం వేళ బన్నీ అనే 10 ఏళ్ల బాలుడు తన ఇంటి గడప మీద కూర్చుని తాత చెప్పే కథలు శ్రద్ధగా వింటూ ఉన్నాడు. బన్నీ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. తాత చేతిలో ఒక పాత రాగ్గంట ఉంది. ఏంటి తాతయ్య, ఈ గంట ఇంత పాతదిగా ఉంది అన్నాడు బన్నీ. ఆ గంటను బన్నీకి చూపిస్తూ తాతయ్య అన్నాడు, ఇది మన కుటుంబ సంపద. పూర్వీకుల నుండి మనకు వస్తుంది. దీనిని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. అలాగే తాతయ్య అన్నాడు బన్నీ. ఆ రోజు సాయంత్రం వేళ బన్నీ ఆ రాగ్గంటని చేతిలో పట్టుకుని పొలాల్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఆనందంగా ఒక చిన్న రాయి మీద గెంతుతూ గంటను చెవిలో పెట్టుకున్నాడు. అకస్మాత్తుగా ఒక ఆవు అంబా అని గట్టిగా అరిచింది. దాన్ని చూసి బన్నీ భయపడి గుండెలు జల్లుమని పరిగెత్తాడు. ఆ పరుగులో గంట జోబు నుండి జారి పొలంలోని గడ్డి మధ్య ఎక్కడో పడిపోయింది. బన్నీ చూస్తే గంట ఎక్కడా కనిపించలేదు. బన్నీ ఆందోళనతో పొలంలో గడ్డి మధ్య వెతుకుతూ, అయ్యో, తాత గంట కనిపించకపోతే నన్ను తిడతాడేమో అని బాధపడ్డాడు. అతని ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. బన్నీ ఒంటరిగా నిలబడి నాకు సహాయం కావాలి అని ఆలోచించాడు. అతనికి ఒక చిన్న ఆశ జన్మించింది. తన అమ్మ, గ్రామస్తులు తనకు సహాయం చేస్తారని అనిపించింది. వెంటనే బన్నీ ఇంటికి పరిగెత్తి తన తల్లి సరస్సును పిలిచాడు. అమ్మా, తాత ఇచ్చిన గంట పొలంలో పడిపోయింది అని ఆందోళనగా చెప్పాడు. సరస్సు వెంటనే బయటికి వచ్చి, ఊరి వాళ్ళని పిలుద్దాం నాన్న, అది దొరుకుతుందిలే అని చెప్పింది. ఆమె గట్టిగా, ఓ రామయ్య, లక్ష్మి, వెంకటు, మీ సహాయం కావాలి అని చెప్పింది. ఆ పిలుపు విని గ్రామస్తులు రామయ్య, లక్ష్మి, వెంకటు వెంటనే బయటికి వచ్చారు. విషయం తెలుసుకుని అందరూ బన్నీకి సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. అందరూ కలిసి పొలంలో చేరారు. బన్నీ గంట పడిన చోటు చూపిస్తూ ఇక్కడే పడిపోయింది అని చెప్పాడు. రామయ్య ఒక పొడవైన కర్రతో గడ్డిని తడమసాగాడు. లక్ష్మి చేత్తో మట్టిని తవ్వింది. వెంకటు చుట్టూ చూస్తూ జాగ్రత్తగా సహాయం చేశాడు. సరస్సు బన్నీకి ధైర్యం చెప్పింది. చివరకు లక్ష్మి గడ్డి మధ్య రాగ్గంటను కనుగొంది. బన్నీ, ఇదిగో నీ గంట ఆనందంగా అరిచింది. గంట చిన్నది, మట్టితో కప్పబడి ఉన్నా కూడా రాగి రంగులో మెరుస్తోంది. బన్నీ సంతోషంగా గంతులు వేసి అందరికీ ధన్యవాదాలు అని అన్నాడు. గ్రామస్తులు నవ్వుకున్నారు. సరస్సు బన్నీ భుజం తట్టి, కలిసి చేస్తే ఎంత కష్టమైనా తేలికవుతుంది అని చెప్పింది. తాత గంటను చూసి ఆనందంతో కళ్ళు మెరిశాయి. అతను గంటను చేతిలో తీసుకుని, మా కుటుంబ సంపద తిరిగి వచ్చింది అని గర్వంగా అన్నాడు. అందరూ కలిసి నవ్వుకున్నారు. ఆ రాత్రి గ్రామం ఆనందంతో నిండిపోయింది. నీతి: ప్రతిసారి ఒంటరిగా కష్టపడకు. ఐకమత్యంతో సహాయం తీసుకుంటే కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి.